అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 3 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పూలు సువాసన పంచినట్లు మంచి మనసు ప్రేమ పంచుతుంది. మాటల కన్నా మంచితనము మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ 3, 2026 వారం శుక్రవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 6:12 సూర్యాస్త సమయం 6:26 చంద్రోదయం 7:38 చంద్రాస్త సమయం 7:15 ఈ రోజున తిథి పాడ్యమి. ఏప్రిల్ 2 ఉదయం 7:41 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 3 ఉదయం 8:42 వరకు పాడ్యమి ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్త. ఏప్రిల్ 2 సాయంత్రం 5:38 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 3 రాత్రి 7:24 వరకు చిత్తా ఉంటుంది. తదుపరి స్వాతి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. ఏప్రిల్ 3 ఉదయం 6:28 వరకు. తదుపరి తులారాశి. యోగం వ్యాఘ్యాత. ఏప్రిల్ 2 మధ్యాహ్నం 2:19 నుంచి ఏప్రిల్ 3 మధ్యాహ్నం 2:08 వరకు. తదుపరి హర్షణ. కరణం కౌలవ. ఏప్రిల్ 3 ఉదయం 8:41 వరకు. తదుపరి తైతుల. ఏప్రిల్ 3 రాత్రి 9:23 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 1:30 నుంచి రాత్రి 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుంచి ఉదయం 9:28 వరకు. మరలా మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:47 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు. గుళిక కాలం ఉదయం 7:44 నుంచి ఉదయం 9:16 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:37 నుంచి ఉదయం 5:25 వరకు ఉంటుంది. అమృతకాలము మధ్యాహ్నం 12:31 నుంచి మధ్యాహ్నం 2:14 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:28 నుంచి సాయంత్రం 6:52 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. దేవతల సేవలో ఉంటారు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రావణుడిని సంహరించిన బాణం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ, ప్రత్యేకతలు కానీ, విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈ రోజున పంచాంగం ప్రకారము వివాహం చేసుకోవటానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, ఉపనయనము, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసము, నామకరణం, గృహప్రవేశము, బోరింగ్ పనులకు, నిశ్చయతాంబులు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, అన్నప్రాసనకు, చెవులు కుట్టించుటకు, ఇలా అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి చాలా బాగుంది పంచాంగం ప్రకారం. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 3 రాత్రి 7:24 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 3 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.